నేను హీరోగా యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఏది కూడా రెగ్యులర్ హీరో కాదు. హీరో 10 మందిని కొడతాడు, 100 మందిని కాపాడుతాడు, ఆ క్యారెక్టర్స్ కాదు. సమాజంలో మన చుట్టూ ఉన్న ఒక అప్పులప్పారో, ఒక ప్యాకెట్ పాపారో, ఒక లేడీ స్టైలరు, దివాకరం, అవును, ఆ నలుగురు చూసుకున్నా కూడా వరకు కూడా అన్ని క్యారెక్టర్స్ కూడా మన చుట్టూ ఎక్కడో మన చుట్టూ తిరుగుతున్నటువంటి క్యారెక్టర్లు. సో అందుకని ఏమైనాయి అంటే ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయింది. ఎవరి కాళ్ళే ఇప్పుడు మీ బొట్టి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మామయ్యో బాబాయో ఎవడో ఒకడు ఉంటాడు అలాగా. లేదు ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఇదేంటో నా గురించి పోయి ఇలా కనెక్ట్ అయిపోయారు అందరూ. తద్వారా నాకున్న అదృష్టం మీ అందరి దగ్గర, మీ అందరి ఇళ్లల్లోనూ ఒక 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 కంచం, ఒక మంచం ఎట్లా అయితే గ్యారంటీగా ఉంటాయో రాజేంద్ర ప్రసాద్ సినిమా గ్యారంటీ. అలా నేను మీలో ఒకటిని అయిపోయాను. అది ఒక అదృష్టం నిజంగా. నిజం. ఆల్మోస్ట్ జనరేషన్స్ హీరోలతోటి ఎంతోమంది ఆర్టిస్టులతోటి టాప్ మోస్ట్ స్టార్స్ తోటి కూడా మీరు కలిసి వర్క్ చేశారు. దగ్గర దగ్గర ఐ థింక్ 4-5 జనరేషన్స్. ఐ థింక్ సో 5 జనరేషన్లో రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషన్, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ఒక జనరేషన్, చిరంజీవి, నేను ఒక జనరేషన్, మహేష్ బాబు నుంచి అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ఒక జనరేషను. ఇప్పుడు కొత్తగా అంతా కొత్త కుర్రాళ్ళు. ఇందులో నాకు స్పెషల్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. మీరు జులాయి దగ్గర నుంచి తీసుకోండి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, F2, F3 ఇలాంటి సినిమాలన్నీ తీసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు, నా క్యారెక్టర్స్ ఎంతో కొంత ప్రత్యేకంగా ఉంటాయి. అది ప్రేమగా రాయటం 100% అసలు చాలా విలక్షణమైన క్యారెక్టర్. ఈ జనరేషన్ రచయిత డైరెక్టర్లందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నా కోసం రాయటం, నన్ను మెచ్యూర్డ్ యాక్టర్గా యూజ్ చేయటం, వాళ్ళు వాడటం నాకు కూడా వాళ్ళకి అవసరం, నాకు అవసరం. ఎన్టీ రామారావు గారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు ఇప్పటివరకు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీ రామారావు గారు అంటే ఏం చెప్తారు సార్? ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు ఒక తెలుగువాడి జ్యోతి, ఒక తెలుగువాడి గురించి ప్రపంచానికి తెలియజేసినట్టు ఒక మహానుభావుడు. ఇదన్నీ మీకు తెలిసినవి. నాకు తెలిసింది చెప్పనా? ఎన్టీఆర్ మామూలు మనిషి కాదండి. ఇది బాగా వినండి మీరు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మీరు విన్నాయి ఇవన్నీ. ఈ యుగాలన్నీ వస్తున్నాం మనం దాటి, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం మనం. త్రేతాయుగం గురించి మర్చిపోండి మీరు. త్రేతాయుగంలో ఇళ్ళకి డోర్లు కూడా ఉండేవి కాదు, అసలు దొంగతనం అనేది ఉండేది కాదు, ఏమీ లేని ఆ రోజులు. అవి మనం కేవలం కథలు విన్నాము, అలాంటిది మనం చూసే అవకాశం లేదు, వదిలేద్దాం. త్రేతాయుగం, శ్రీరామచంద్రుడు మనిషి అనేవాడు ఎలా ఉంటాడో మనకి చూపించిన ఒక దేవుడు రాముడు అవతారం ఎత్తొచ్చి రాముడుగా మనిషి ఇలా ఉండాలి, వాల్యూస్ ఇలా ఉండాలి అని చూపించిన అవతారం రామావతారం. ఆ తర్వాత ద్వాపరయుగం, మహాభారతం, శ్రీకృష్ణుడు. ఇంకా మహాభారతంలో మీకు అన్ని క్యారెక్టర్స్ తెలుసు, తెలియపోయినా మీ పిల్లలైతే కనుక మీరు తెలుసుకుంటారు. భారతంలో దేవుడే దిగొచ్చి కృష్ణుడుగా ఆయన ఏంటని చూపించాడు. కలియుగంలో దేవుళ్ళందరూ గుడి లోపల, మరి దేవుడు ఎక్కడ? నా దృష్టిలో మనిషి యొక్క వాల్యూస్ని, దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడుగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారు అని నా ఉద్దేశం అండి. అద్భుతం. ఆయన ఈ యుగంలో మన కోసం ఆ పాత్రలన్నింటినీ చూపించి, ఆ పాత్రలు చూపించడమే కాకుండా అది అయిన తర్వాత మళ్ళా రాజకీయ జీవితంలోకి వచ్చి ఆయన పాపులారిటీ ఎంతది అని అంటే కనుక 9 నెలల్లో ఆయన అలా నడుచుకుంటూ వచ్చేసి ఇలా సీఎం అయిపోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎన్టీఆర్. ఆయన పవర్ అలాంటిది, ఆయనలో ఉన్న దైవత్వం అలాంటిది. 9 నెలల్లో ఒక అధికారాన్ని చేతపట్టి, కామన్ మ్యానే నా దేవుడు, బీదవాడు నా దేవుడు, ఈ సమాజమే దేవాలయం
అని నమ్మించి మనందరి చేత నమ్మించి ఒక మామూలు వ్యక్తికి కూడా ఇల్లు అనేది ఉండాలి అని కట్టించి ఒక మామూలు వ్యక్తికి కూడా భోజనం అనేది తప్పకుండా ఉండాలి అని వీటినన్నిటినీ ఇవాళ సంక్షేమ పథకాలని మాట్లాడుకుంటున్నా ఎవడైనా సరే వీటన్నిటినీ మొదలుపెట్టి అసలు ప్రేమతో వాటిని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. కోర్స్ నేను రాజకీయాల్లో లేను కాబట్టి నేను ఇంతకుముందు ఇవన్నీ మాట్లాడలేదేమో నాకు తెలియదు, కానీ వీటన్నిటికీ ఆద్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన సినిమాలు చూసిన మనుషుల గురించి కాదండి, కామన్ మ్యాన్ మీద ఆయనకున్న ప్రేమ లాంటిది. ఆయన మన కోసం, మనమంతా అదృష్టవంతులు. ఇవాళ ఏం చేసినా ఎవరు చేసినా, నేను రాజకీయం మాట్లాడదలుచుకోవాలి, కానీ ఎవరు చేసినా ఏం చేసినా ఆయన ఇన్స్పిరేషన్ లేకుండా మాత్రం ఉండదు. అవును సార్, 100%. అది ఎన్టీ రామారావు గారు అంటే నా దృష్టిలో. ఏమండి, నేను ఒక విషయం చెప్పేస్తే మీరు షాక్ అవ్వద్దు చివరికి. మనందరి జీవితాల్లోనూ, ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, తండ్రి, గురువు, దైవం నలుగురు ఉంటారు కదండి. నా జీవితంలో నన్ను కన్న నా తల్లిదండ్రుల్ని అక్కడ ఎదురుగా పెట్టి నమస్కారం పెట్టి, గురువు, దైవం రెండూ ఎన్టీ రామారావు నాకు. ఆ రెండు నాకు ఆయనే. నాకు జీవితంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఎన్ని నేర్పారు, ఎంత ఆయన ఎమ్మట తిరిగి నేర్చుకున్నాను నేను. ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన డిసిప్లిన్ ఏంటి, ఒక మనిషిగా ఆయన కమిట్మెంట్ ఏంటి, మాటిస్తే గౌరవం ఏంటి, ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఈ బ్యాలెన్స్ ఏంటి, ఎన్ని విషయాలు ఆయన్ని చూసి నేర్చుకున్నానండి. ఊరికే సరదాగా చెప్తా, ఆయనతో నా పొజిషన్ ఎక్కడో తెలుసండి. ఇప్పుడంటే 130 రకాల కార్లు వచ్చినాయండి, అప్పుడు ఒక్క అంబాసిడరే. హీరోగా ఆయనకి ఓన్లీ ఒక అంబాసిడర్ పంపించేవారు. నేను పొద్దునే నా టైం తెలుసు కదండి, ఆయన దగ్గర నేను కలుసుకోవాలంటే నా టైం తెల్లారుజామున 3 అండి. సో 3 o'clockకి ఆఫీస్ ఇలా కొట్టాను అంటే ఎస్ ప్రసాద్ కమిన్ అనేవారు. లోపలికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి నుంచునేవాడిని. కారు వచ్చేది, ఆయన రెడీ అయ్యి ఇచ్చేవారు లోపల నుంచి. ఇంట్లోనే మేకప్ అండి, తెలుసు కదండి, రామారావు ఇంట్లోకాడే మేకప్ చేసుకునేవారు. ఆయన డ్రెస్ చేసుకునేవారు బయటకు వచ్చి. ఆయన కోసం అంబాసిడర్లో ఆయన నేర్పించింది హీరో. ఫ్రంట్లో టవల్ వేస్తారు ఆయనకి, ఇటు డ్రైవర్ ఉంటాడు, అటు ఉంటుంది కదా కూర్చునేది, దాని మీద టవల్ వేసి ఉంటుందండి. నా ప్లేస్ ఎక్కడ మరి, వెనకాల మరి మేకప్ కాస్ట్యూము 5గురున్నా 6గురున్నా వెనకాలేనండి అంబాసిడర్లో. వెనకాల కిసేవాళ్ళు అందరికీ దాన్ని డోర్ వేసుకునేవాళ్ళు. నా పొజిషన్ నేను నుంచుని ఉండేవాడిని అక్కడ, చేయగట్టుకుని నుంచుని ఉంటే ఆయన అలా ఎక్కబోయి అనేవారు. ఎక్కడ నా పొజిషన్, డ్రైవర్ పక్కన, డ్రైవర్కి ఆయనకి మధ్యలోనే. అమ్మ బాబోయ్, ఆ కాస్త ప్లేస్లో సరిపోయింది మీకు ప్లేసు. సరిపోవటం ఏంటమ్మా, నేను ఆ మాత్రం ఆయన అసలు అని నేను కూర్చున్నాక ఎక్కి కూర్చుని ఆయన దాన్ని డోరేసేవారు, నేను డ్రైవరు. సో నేను ఇలా ఉండదు, నా ఎంత జన్మధన్యం కదా నా జన్మ. అట్లా చాలాసార్లు ఆయన ఎమ్మటి షూటింగ్కి వెళ్ళాను, ఆయన షూటింగ్ తీసుకెళ్ళేవారు. తీసుకెళ్తే ఆయన పక్కనే గాద్రేజ్ ఇనప కుర్చీ నేను తీసుకుని వేసుకుని కూర్చునేవాడిని. ఎన్ని విషయాలు, ఎన్ని డౌట్స్, ఒక నటుడుగా చేస్తున్నప్పుడు ఏమేమి డౌట్స్ మనకు వస్తాయి. ఆయన నన్ను మామూలు మనిషి కాదండి. మేమంతా ఏం నేర్చుకున్నాం, ఏం ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మాకు, ఏం నేర్పుతారు మీకు ఇన్స్టిట్యూట్లో అంటే అడిగేవారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి ఆయన ఎంత గొప్పగా ఇంప్రెస్ అయ్యారు. ఒక చిన్న విషయం మాత్రం చెప్పేస్తాను. ఫస్ట్ మీరు ఫెయిల్యూర్ కృష్ణుడు అండి, తర్వాత మాయాబజార్లో సక్సెస్ఫుల్ కృష్ణుడు అండి, ఈ మార్పు ఎందుకు వచ్చింది అన్నా ఒకరోజు అని అంటే, మరి వారు మన ఆహార్యం మార్చారు ఒకటి అన్న, నా బిహేవియర్ మార్చారు 2 అన్న. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీ ఆహారం మార్చింది మాధవపెద్ది గోఖలే, మాధవపెద్ది సత్యం అని సింగర్ ఉండేవారు కదండి, ఆయన తమ్ముడు, ఆయన ఆర్ట్ డైరెక్టర్ మాధవపెద్ది గోఖలే. అంతకుముందు ఇట్లా ఉన్న కిరీటాన్ని గోపురం వేసి పైన నెమిలిపించాలు పెట్టి ఆ స్టెన్సిల్స్ చూపించారు నాకు ఆయన రామారావు. స్టెన్సిల్ పేపర్ చూపించారు, లోపల నుంచి అలా ఓపెన్ చేసి చూపించారు, దాని మీద వేసిన ఆ కిరీటం. మరి అదే ఇన్స్టిట్యూట్ కదండి అన్నా నేను. మరి మిమ్మల్ని అదొక ఇన్స్టిట్యూట్ కదండి.
మిమ్మల్ని మరి మీరు ఎంటర్ అవుతుంటే అందరూ మీ కాళ్ళ మీద పడితే మీరు ఇలా ఉన్నవాళ్ళు అలా అయిపోయారు కదా, మీకు దేవుడైన ఫీలింగ్ వచ్చింది కదా అన్న. ఎస్ ఎస్, మా బిహేవియరే మారిపోయింది, మా మేము అంటూ మొదలుపెట్టారు ఆయన. నేను అనరు ఆయన. తర్వాత ఎవరిని కూడా నువ్వు అని పిలవరండి ఆయన, ప్లోరల్ మీరు అని పిలుస్తారు ఆయన. మరి అదొక ఇన్స్టిట్యూట్ కదండి అన్నాను నేను. ఆయనకి ఎంత నచ్చింది అనంటే, అంటే కుర్చీ ముందేసుకో అని పక్కన వేసుకుని కూర్చోబెట్టి ఇలా కొన్ని కబుర్లు అడిగేవారు, కొన్ని చెప్పేవారు. ఎన్నెన్ని విషయాలు వారి దగ్గర నేను నేర్చుకున్నాను, ఎన్ని విషయాలు వారితో నాకు ఎంత గొప్ప అనుబంధం కాదండి, దేవుడు నాకు దేవుడండి ఆయన. చెప్పాను ఇందాక మీకు గురువు దైవం రెండు ఆయనే. సో ఆయన దగ్గర ఎన్ని నేర్చుకుని చివరికి ఆయన ఎంత సంతోషపడ్డారంటే, మాకు చాలా సంతోషంగా ఉంది సీఎం అయ్యాక. నా అదృష్టం అండి, సీఎం అయ్యాక మాకు చాలా సంతోషంగా ఉంది. మీ ట్రెండ్ మీరు తెచ్చుకున్నారు, మీరు ఒక కామెడీలో మీరు బాగా నవ్విస్తారంట కదా, బాపు గారు చెప్పారు నవ్వించండి అనేవారు ఆయన. అంటే ఆయనతో దగ్గరుండి ఎంత ఆయన దగ్గర నేను కూర్చుంటే భలే కబుర్లు చెప్పేవాడిని. ఆయనకి నాకు తెలిసి రామారావు గారికి నేను చెప్పిన కబుర్లు బహుశా కూడా చెప్పున్నాడని నాకు తెలిసి, అంటే పొగరేమో నాకు తెలియదు. నేను చెప్పిన కబుర్లు మాత్రం ఆయనతో ఎవరు చెప్పుండ్రు. అంత అదృష్టం నాది. వారితోటి ఎన్టీ రామారావు గారు తెలుసు అంటేనే గొప్ప విషయం. అలాంటిది వారితో కొన్ని సంవత్సరాల పాటు జర్నీ ఆయన పక్కన, ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉంటూ వారిని కలవటం, వారు ప్రజాసేవలోకి వచ్చి ఆయన ఒక సీఎం అయిపోయి ఆ సీఎంగా ఆయన అద్భుతంగా వెళ్ళిపోవటం గొప్ప విషయం అండి నిజంగా. మళ్ళీ నాకు తెలుసండి, నేను అదే ఇందాక చెప్పాను కదా మీకు, దేవుడు ఆయన అని చెప్పాను కదండి ఇందాక మీకు. ఈ తెలుగు వాళ్ళకి, ఈ జనరేషన్కి దొరికిన దేవుడే నందమూరి తారక రామారావు. ఆయన మీకు జీవితంలో ద బెస్ట్ లైఫ్ లెసన్, ఇది నాకు ఇచ్చారో అది ఎప్పటికీ శిరసా వహిస్తున్నాను అన్న పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? పాపం అంత తేలిగ్గా అడిగేవేంటి, ఒకటి నువ్వు అడిగింది, నాకు కనీసం 100 నేర్పుంటారు. కొన్ని చెప్తాను. అయ్యో, సింపుల్ లైఫ్ దగ్గర నుంచి, జీవితం గురించి. ప్రసాద్ ఇల్లు కొన్నారా అని అడిగారు ఒకసారి గబుక్కున. నేను అప్పుడు హీరో అయిపోయా, లేడీ స్టైలర్, అది హీరో అయ్యాను. ఏంటి ఇల్లు కొన్నారా, ఇల్లు కట్టారా, మమ్మల్ని పిలవలేదు అన్నట్టుగా ఆయన. అంటే అయ్యా ఇంకా లేదండి, నేను ఇంకా డబ్బింగ్లు అవే చెప్తున్నాను. అది ఎందుకో తెలుసా, ప్రతి మనిషికి ఒక గుడిసె అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఇల్లుని ఆయన గుడిసె అని ఆయన. ఎందుకంటే మనం తిన్నామో తినలేదో కాళ్ళు కడుపులో పెట్టుకుని మన ఇంట్లో మనం పడుకోవచ్చు. అలాంటి కమిట్మెంట్స్ అంటే ఆయన ఒకటి కాదు, 2 కాదు. జీవిత గురించి మనం ఇది చెప్తే సరదాగా అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు, కానీ ఇలాంటి జీవిత సత్యాలు ఎన్నో నేర్పారు ఆయన నాకు. అయ్యో, ప్రతి చోట ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏది లిమిట్గా ఎందుకు మాట్లాడాలి, పెద్దవాళ్ళతో గౌరవంగా ఎందుకు ఉండాలి, నువ్వేదన్నా నేర్చుకోవాలి అన్నట్టు నువ్వు డామినేట్ చేయకు, విను అనేవారు ఆయన. వింటేనే కదా వాళ్ళు ఏం చెప్తున్నారో నీకు తెలిసేది. నువ్వే మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నీకేం తెలుస్తుంది. ఇలా ఎన్నో నేను ఒకటేని కాదండి, నీ కొన్ని రోజుల పాటు ఇంటర్వ్యూ చెప్పగలను. అంటే మీరు ఎస్పెషల్లీ అవకాశం వచ్చిందా మీకు ఆయనతో పాటు యాక్ట్ చేసే అవకాశం ఎప్పుడన్నా? లేదు, మీరు సరదాగా తీసుకోండి, అందరూ నవ్వకండి లేకపోతే తిట్టకండి నన్ను. అయ్యో, లేడీస్ టైలర్ దగ్గర నుంచి మొన్న ఆ 4 ఎన్ని సినిమాలు మీ ముందు చేశాను కదా నేను. నాకు ఆయనతో యాక్ట్ చేసే అవకాశం రాలా. అంటే అప్పటికి ఆయన పాలిటిక్స్కి వచ్చేసారు. నేను బాగా యాక్టర్ని నేను ఎస్టాబ్లిష్ అయ్యే టైంకి ఆయన రాజకీయాలకు వచ్చేసారు. సో నాకు కుదరలా. చివరికి నాకు భయం వేసేసింది. ఆల్మోస్ట్ ఒంటరిగా కూర్చొని ఏడ్చాను. ఈయనతో యాక్ట్ చేసే అవకాశం నాకు ఉండదా ఈ జన్మకి, ఏంటి ఎందుకు ఈ బతుకు, నేను ఎందుకు యాక్టర్ అయ్యాను, ఇలా ఫీల్ అయితే ఒక రోజున బాపు రమణ గారు, మీకు తెలుసు కదా, పెళ్లి పుస్తకం చేశాను, మిస్టర్ పెళ్ళని చేశా, బోలని సినిమాలు చేశాను, రాంబంటు చేశాను, నేనే తయారు చేశాను రాంబంటు, ఇట్లా చాలా సినిమాలు చేస్తూ ఉండగా బాపు రమణ గారి ఆఫీస్లో కూర్చున్నాను, డిస్కషన్ జరుగుతుంది. ఏంటండి డిస్కషన్ అన్న, పెద్ద ఆయన ఒక సినిమా ఇచ్చారు నాకు. మా పెద్ద ఆయన అన్న, అవును మీ పెద్ద ఆయన మాకు సినిమా ఇచ్చారు. ఏంటంటే శ్రీనాథ కవి సార్వభౌమ అని ఒక అద్భుతమైన రచయిత, అతనికి ఎంత ఉంది. శ్రీనాథ కవి సార్మ గురించి మొత్తం మూలపూడి రమణ గారు, బాపు గారు ఇద్దరు చెప్పారు. ఇదేంటండి అన్న,
ఇదేంటంటే షూటింగ్కి వెళ్తున్నాం. షూటింగ్ ఎప్పటి నుంచి అండి? షూటింగ్ ఎప్పటి నుంచి అంటే అక్కడి నుంచి 1 నెల 2 నెలల తర్వాత ఎప్పుడో మేము రెడీ అవుతున్నాము, స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాం. తప్పని లేచి తెలుసుగా పెళ్లి పుస్తకం అవన్నీ మీరు చూసారుగా, పెళ్లి పుస్తకాల్లో వాటిలో నేను బాపు గారు పెట్టండి. నేను బాపు గారికి అత్యంత ఇష్టమైన యాక్టర్లో నేను ఒకడిని. రావుగోపాలరావు అన్న నేనన్నా బాగా ఇష్టం అని ఆయన చెప్పారు రండి, బాపు గారు చెప్పాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళి టప్పున కాళ్ళు పట్టుకున్నా. అన్నాడు. తెలుసు కదా మీకు ఆయన ఆయన అవును సార్, ఆయన పెయింటింగ్స్ ఎప్పుడైనా చూసారా? అయ్యో నా దగ్గర కూడా ఉంది సార్, 2 పెయింటింగ్స్ ఉన్నాయి. వరల్డ్ ఫేమస్. ఎస్ సార్. మా ఇంటికి వచ్చి బాపు గారు ఏంటండి మీ ఇంట్లో సినిమా యాక్టర్లాగా మీ ఇట్లా ఫోటోలు ఏది ఏంటి అని అన్నారు. నాకు అలవాట్లేదండి, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఇంట్లో పెట్టుకోవటం నాకు అలవాట్లేదు, మీరు ఎప్పుడైనా బొమ్మేసి ఇస్తే నాది నేను పెట్టుకుంటాను. అక్కడి నుంచి వారం రోజుల్లో పటం కట్టి పంపించారు నాకు బాపు గారు, మహానుభావుడు. అయితే ఆయన కాళ్ళు పట్టుకుంటే హే ప్రసాద్ ఏంటి యాక్ట్ చేస్తున్నారు, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నాడు. కాదు సార్ నాకు చిన్న రిక్వెస్ట్. ఏంటి అని. ఏమండి పెద్ద ఆయన ఇప్పటికే ఆయన సీఎం 2 times ఆల్రెడీ, ఇంకా మళ్ళీ ఆయన సినిమాలు యాక్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. నా అదృష్టం ఏంటో తెలియదు, మీరు పైగా మీరు దర్శకత్వం వహించి మీరు చేసి సినిమా చేస్తున్నారు. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా ఒక సీన్ అన్నా సరే, చిన్న వేషం అయినా సరే, పెద్ద వేషం అయినా సరే, ఏదో ఒకటి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. ఓహో అదే వెంకటరావు అంటే మునపూడి వెంకటరావు గారిని ఏంటి మన ప్రసాద్ గారు ఏదో అడుగుతున్నాడు ఈయన అని అంటేను, సరే ఓ పని చేద్దాం, రేపు వెళ్తున్నాం కదా పెద్ద ఆయనకి చెప్దాం. నేనన్నా మీరు చెప్తారో ఏం చేస్తారో నాకు తెలిసి మా పెద్ద ఆయన నన్ను వద్దని అంటారని నేను అనుకోను, కానీ నాకు సరిపోయే క్యారెక్టర్ ఉండాలి కదా, మీరు ఏదైనా ప్రిపేర్